హాయ్ బ్రో, పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన ఒకే ఒక క్వాలిటీ అంటే ఏమైనా సంబంధం చెప్తాం? పవన్ కళ్యాణ్ చాలా మంచి పనులు చేస్తాడు కాబట్టి పాలిటిక్స్లోకి వచ్చాడు. అందరూ గెలిపించారు. 21 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా అయ్యాడు. అంటే ఎలా అనిపిస్తుంది అసెంబ్లీలో చూస్తున్నారు కదా ఒక పవన్ కళ్యాణ్, ఎలా అనిపిస్తుంది మీలాంటి యూత్కి? ఎలా అనిపిస్తుంది? మాకు చాలా క్రేజీగా ఉందన్న. మేము చూసేది కూడా, కావాలనుకునేది కూడా అదేగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. పవన్ కళ్యాణ్ నైట్ 12 అయినా కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్జీలు తీసుకుంటున్నారు. ఏ లీడర్లు అయినా గతంలో చూసారు ఇలాగ 12 దాకా సేవ చేయడం ప్రజలకి? అలా చేస్తాడని అందరూ కావాలని గెలిపించారన్న 21. మీలాంటి స్టూడెంట్స్కి ఉద్యోగాలు వస్తాయని ఈ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ద్వారా ఉండిద్దని నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే నిరుద్యోగి అని గతంలో కామెంట్స్ చేశారు ఆయన. సో ఈ గవర్నమెంట్ వచ్చింది కదా కూటమి ప్రభుత్వం, ఈయన వల్ల ఏమైనా సపోర్ట్ ఉండిద్దా మీకు? చాలా ఉంటుందన్న. అందుకే అందరూ కావాలని 151 తీసుకొచ్చింది. సో ఆయన మూవీస్లో ఉంటే బాగుండిద్ది అంటారా, పొలిటికల్లో ఉంటే బాగుండిద్ది అంటారా? రెండు కావాలన్న. అటు కావాలి, ఇటు ఫ్యాన్స్ రావాలి, ఇటు రావాలి, మొత్తం సెట్ చేసుకోవాలి అంతా. ఓకే. సో మీకైతే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా? చాలా ఉందన్న. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని సమాధానం చెప్తారు? నో వర్డ్స్ అన్న. నో వర్డ్స్. ఎందుకు నో వర్డ్స్? అంటే ఆయన మూవీస్ పరంగా నచ్చారా, పొలిటికల్ పరంగా నచ్చారా? బాగుంటాడు అన్న అన్నయ్య. అంటే మూవీస్ తీస్తే బాగుండిద్ది అంటారా, పొలిటికల్లో ప్రజల్లో ఉంటే బాగుండిద్ది అంటారా, మూవీసే తీసుకుంటూ ఉంటే బాగుండిద్ది? ఆయన రెండు హ్యాండిల్ చేస్తాడు అన్న. వన్ మ్యాన్ షో. అంటే ఆయన ప్రజల్లోకి రాత్రి 12 అయినా కూడా ప్రజలతోనే ఆయన బాధలు వింటూనే ఉంటున్నారు. వాళ్ళ బాధలు ఏ గవర్నమెంట్లో అయినా ఏ లీడర్ అయినా ఇలా ఉండడం చూసావు నువ్వు గతంలో? లేదన్న. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం? బాగుందన్న. అంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా రాను అన్నారు కదా ఇప్పుడు. అన్న వై నాట్ 175ని 21/21 చేసేసాడు, ఈక్వల్ చేసేసాడు. సో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? పేపర్ చించేసాడు. సో ఆయనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయనలో నీకు ఏం నచ్చింది? హెయిర్ స్టైల్ బాగుంటుంది అన్న. హెయిర్ స్టైల్. వ్యక్తిగతంగా ఆయన చేసే పనుల పరంగా ఏం నచ్చింది? బాగానే నో వర్డ్స్ అసలు చెప్పడానికి ఏం లేవన్న అక్కడ. మరి ఓజీ మూవీ వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది అంట? పిచ్చి ఫ్యాన్స్ బాగుంటుంది అన్న. నిజంగానే డైహార్ట్స్.